తత్సత్ ఓం. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ మలయాళ సద్గురు గీతా మందిర సన్యాస మఠం 35వ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవ సందర్భంగా ఇది 2వ దినం ప్రారంభమైంది. ఇప్పటికీ 35 సంవత్సరముల నుండి ప్రతి సంవత్సరము కూడా ఈ కార్యక్రమాలు 3 రోజులు దివ్యంగా భవ్యంగా జరుగుతూ ఉన్నాయి. అటువంటి ఈ యొక్క గీతా మందిర సన్యాస మఠానికి అధ్యక్షులుగా పూజ్యశ్రీ విష్ణు సేవానందగిరి స్వాముల వారు దీన్ని అధ్యక్షులుగా ఉండి, ఈ ఆశ్రమ పీఠాధిపతులుగా ఉండి, ఈ తెలంగాణ ప్రాంతమే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా దివ్యంగా భవ్యంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాలు చేయడానికి ఏమిటి కారణం అనే ప్రశ్న రావచ్చు. మానవులందరికీ సుఖము శాంతి కలగాలి, లోక కళ్యాణం కూర్చే ఈ కార్యక్రమాలన్నీ కూడా. ఎందుకంటే ఈ కార్యక్రమం యొక్క ఫలమంతా ఓం లోకా సమస్తా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షిత. లోకంలో ధర్మం అన్నటువంటిది విస్తార రూపంగా ఉండాలి. ధర్మం అనగా వేద విహిత కర్మమే ధర్మం అన్నమాట. సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇటువంటివన్నీ కూడా వాక్యాలు మనం పాలించాలి, ఇతరులకి చెప్పాలి. అందుకనే ఈ ధర్మాన్ని ఆచరించిన వాళ్ళకే చక్కనైనటువంటి పుణ్యం కలుగుతూ ఉన్నది. ఆ పుణ్యం వల్లనే సుఖం కలుగుతూ ఉన్నది. అందుచేత మానవుడు కోరుకున్నదే సుఖము. ఈ సుఖము శాంతి ఎక్కడ ఏ అంగట్లో దొరకదు. ఎక్కడైనా దొరికిలా ఉంటే ఎంతోమంది కొనేవాళ్ళు ఉన్నారు. ఏ అంగడికి వెళ్ళి 100 గ్రాముల శాంతి జరిగినా ఎక్కడ దొరకదు. ఇది కేవలం ధర్మ మార్గం నడుస్తూ కాస్త జపము, ధ్యానము, పూజ, ఎవరికి ఏది అనుకూలమో అది ప్రతిరోజు చేసుకోవాలి. ఎంతో కొంత సమయం, దీనికి సమయం అంటూ లేదు. మన పనులు చేసుకోవాలి. ఉన్న సమయంలో 10-15 నిమిషాలు అయినా సరే తన కోసమే. ఏ పని చేసినా తన శాంతి కోసమే. మనం భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థించినా ప్రార్థింపకపోయినా భగవానుడు ఎప్పుడూ ఒక్కలాగే ఉంటాడు. సూర్యుడికి మనం దండం పెట్టినా దండం పెట్టకపోయినా ప్రకాశం అంతటా లోకమనిస్తూనే ఉంటాడు. కాబట్టి అలాగనే దైవం ఎప్పుడూ అందరిలో సమమైన బుద్ధి ఉంటుంది. ఎలాంటి సూర్యుడు ప్రతి వారి యందు రశ్మి ఒకేలాగా పడుతూ ఉన్నది. ఆ విధముగానే మనము ఈ ధర్మం అనేది ఆచరించాలి ఎల్లప్పుడూ కూడా. ధర్మో రక్షతి రక్షిత అని శాస్త్రం. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మళ్ళీ మానవ జన్మనే ఇస్తూ ఉన్నది. లోకంలో మనస్సు స్వభావం అందరి యందు సమానత్వ బుద్ధిని ప్రసరింప చేయాలి మనం. అది అన్నమాట. ఒక డబ్బు ఉన్నోడు ఉండొచ్చు, డబ్బు లేనివాడు ఉండొచ్చు. అయితే మన బుద్ధి ఎలా ఉండాలి? ఎవరికైనా గాలి ఒక్కలాగానే ప్రసరింపజేస్తుంది, సూర్యుడు ఒక్కలాగానే ప్రకాశిస్తున్నాడు, జలం అందరికీ సమానంగానే ఇస్తున్నది. అలా కోరే మన బుద్ధి కూడా అందరి యందు సమానమైన బుద్ధిని ఉండాలి. రాగమనగా, ద్వేషమనగా, ఈర్ష్యనగా, అసూయనగా ఇవి పెంచుకోకూడదు. వీటి వల్ల పెంచుకుంటే ఎవరికి నష్టం? మనకే నష్టం. ఒక ద్వేషం ఉందనుకోండి, ఎక్కడికి వెళ్ళినా ఆ ద్వేషానికి కారణమైనటువంటి వ్యక్తియో లేదా వస్తువుయే కనబడుతుంది, కానీ అన్యం కనబడదు. తిన్న తిండి వంట పట్టదు. అందుచేతనే అద్వేష్ట సర్వభూతానాం అంద భగవద్గీత, సమస్త జీవులందు ద్వేషబుద్ధి లేకుండా ఉండమని. అందుకు ఒక శాస్త్రం మనం పట్టుకోవాలి. అందరూ కూడా భగవద్గీతను ఆశ్రయించండి. ఎందుకు అంటే సమస్త వేదార్థ సార సంగ్రహం. మనందరికీ ప్రమాణ గ్రంథము వేదం. ఆ వేదం 20,000 మంత్రాలతో ఉన్నది. కొంతమంది 20,500 జరుగుతున్నాయి, 21,000 కన్నా ఎక్కువ దొరకడం అనేది. 20,000 మంత్రాలు గ్యారంటీ ఉంటాయి. అవన్నీ మనం చదివి వాటిని గ్రహించాలంటే కష్టం. ఆ 20,000 మంత్రాల యొక్క సారమే 700 శ్లోకాల్లో భగవద్గీత వచ్చింది. అందుకు ప్రతి వారి ఆ భగవద్గీతను ఆశ్రయించినప్పుడు అనేకమైన ధర్మ విషయాలు తెలుస్తాయి. మీరు పిల్లలకు కూడా బోధించండి చక్కగా. ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ ప్రచారం వల్లను
మానవ లోకము బాగుండడానికే, ఇంకో దానికి ఏమీ కాదు. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ఒకరిని చూసి చేయడం ఎక్కువ అవుతాయి. అందుకే సామూహికంగా పెట్టడం. వినరాని వాడు కూడా రోడ్డంటే వెళ్ళి ఒక్కసారి వినాలనుకుంటాడు, వింటే మారిపోతాడు. ఒకరోజు రత్నాంగుదుడు అనే పేరు ఉండేది వాల్మీకి. అతడు చేసిన పని మంచిది కాదు నాదుడు చెప్పగా విని తర్వాత మారిపోయాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నారు, మహాపురుషులవుతారని. ఈ ప్రకారముగా మరి చక్కగా మరి ఈ టీవీ మాధ్యమంలో మరి లోకానికి అందిస్తూ ఉన్నారు. మరి వీరు ఎన్ని పనులున్నా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని ఈ టీవీ మాధ్యమంలో అందరికీ లోకానికి అందిస్తున్నటువంటి వారు మరి వారు చేసేది కూడా ధర్మకార్యమే లోకంలో. ఎందుకంటే ఇక్కడ చెప్పినప్పుడు ఈ 10 మందే వింటారు. ఈ మాధ్యమంలో లోకానికి చాలా వెలుగునిచ్చి ఎంతోమంది వింటారు. ఏ టీవీ మంది శివకుమార్ 46 ఛానల్, 46 46 ఛానల్, 46 46 ఛానలు. కాబట్టి మరి ఛానల్ ద్వారా ప్రజానీకానికి ఎంతమందికో అందిస్తున్నారు, ఎంతమందో బాగుపడుతూ ఉన్నారు. అలాగనే ఈ ఛానల్ ఇంకా అభివృద్ధిని చెంది ప్రపంచానికి ఒక వెలుగుగా తయారు కావాలని అందరూ కూడా చక్కగా ఈ లోకం సుఖంగా క్షేమంగా ఉండాలని ఈ కార్యక్రమాల ద్వారా అందరూ ఆయురారోగ్య అఖండ ఐశ్వర్య సంపన్నులే భక్తి జ్ఞానాన్ని పొంది సదా ఉందురుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం.